శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 297వ భాగం క్షేత్రజ్ఞ విభాగ యోగం 13వ అధ్యాయం. కిందటి శ్లోకంలో ఏం చెప్తారు స్వామి? ఉత్తమ లేదా నీచ జన్మాలు ఎత్తడానికి కారణం ఏమిటో ఇక్కడ 21వ శ్లోకంలో చెప్పబోతున్నారు స్వామి అన్నమాట, భగవానుడు. అంటే ఉత్తమ నీచ జన్మలు అంటే ఇక్కడ ఉత్తమ జన్మ అంటే దేవతా జన్మలు, నీచ జన్మలు అంటే పశు జన్మలు, మధ్యమ వచ్చి మిశ్రమ కర్మలతో కూడినటువంటి మానవ జన్మలు అన్నమాట. ఇవి ఉత్తమ నీచ అంటే అర్థం ఇది ఇక్కడ. సరే, ఏమంటున్నారు స్వామి 21వ శ్లోకంలో అంటే, పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంయోస్య సదసద్యోని జన్మ సుహు అంటాడనమాట. అంటే కిరీటి పురుషుడు అనబడేటువంటి క్షేత్రజ్ఞుడు ప్రకృతిస్థుడైనందున అంటే ప్రకృతి యందు ఉండుట వలన ప్రకృతికి సంబంధించినటువంటి గుణాలను అనుభవిస్తున్నాడు. ఆ పురుషుడు ఉత్తమ అధమ మధ్యమ జన్మలు ఎత్తడానికి కేవలం అతని గుణాలతో గుణ సంగమమే కారణము. అతను గుణాలతో కలవడం వల్లనే ఈ జన్మలన్నీ కూడా ఎత్తుతున్నాడు అని చెప్తున్నాడు 21వ శ్లోకంలో స్వామి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇంతకు మునుపు స్వామి చెప్పినటువంటి ముందు శ్లోకాలు చెప్పినటువంటి సుఖ దుఃఖాలు జీవుడు అనుభవిస్తున్నాడు అన్నాడు కదా. సుఖ దుఃఖాలన్నీ అనుభవించేది జీవుడు అని చెప్పున్నాడు గత శ్లోకంలో. మరి ఎందుకు అలా సుఖ దుఃఖాలకు లోనవుతున్నాడు, ఎందుకు ఆ సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాడు, దానికి గల కారణాన్ని ఇక్కడ నిరూపిస్తున్నాడు పరమాత్మ. ఇక్కడ చూడండి, జీవుడు ఎప్పుడైతే ప్రకృతిస్థుడైనందున అంటే ప్రకృతితో తాదాత్మ్యం చెందడం వల్ల, ప్రకృతి యందు ఉండడం వలన, జీవుడు ప్రకృతి యందు తాదాత్మ్య గుణంతో ప్రకృతిస్థుడై ఉండడం వలన ఏం జరిగిందయ్యా అంటే స్వస్థత కోల్పోయాడు. స్వస్థత అంటే ఏమిటి? తనలో తాను ఉండడాన్ని స్వస్థత అంటాం. తనలో తాను ఉండక జీవుడు ఏమయ్యాడు? అస్వస్థతను పొందాడు. అస్వస్థతను పొందినటువంటి జీవుడు సుఖ దుఃఖాల బారిన పడ్డాడు. అంటే ప్రత్యేగాత్మ యొక్క ఆత్మ చైతన్యం అంతఃకరణలో ప్రతిబింబించి దాని జీవుడు అన్నాం. ఈ జీవుడు, ఈ ప్రత్యేగాత్మ యొక్క ఆ సచ్చిదానంద చైతన్యము ఈ ప్రకృతితో అంతఃకరణతో కలిసి అక్కడ ప్రకృతిస్థుడైనందువలన జరిగినటువంటి నష్టం ఏంటంటే తన స్వస్థతని తాను కోల్పోయాడు, అస్వస్థుడైనాడు, సుఖ దుఃఖాల బారిన పడ్డాడు. ఇది ఎవరి అపరాధం? జీవుని యొక్క స్వయంకృత అపరాధం. ఇప్పుడు గృహస్థుడైనటువంటి మానవుడు భార్యాపుత్రులతో తాదాత్మ్యం చెంది వాళ్ళకి వచ్చేటువంటి సుఖ దుఃఖాలకు తనవుగా భావించి ఎట్లా అల్లాడుతుంటాడో, అలాగే పురుషుడు కూడా ప్రకృతిస్థుడై ప్రకృతితో సంగం కలిగిన వాడై ఉండిన వాడై సుఖ దుఃఖాలకు భోక్త అయినాడు, సుఖ దుఃఖాలని అనుభవిస్తూ ఉన్నాడు. అలా ప్రకృతిస్థుడు కాకుండా స్వస్థుడై ఉన్నట్లయితే పాపానికి ఏ బెడద ఉండేది కాదు. ఇక్కడ ఏమయ్యాడు? ప్రకృతిస్థుడు అయ్యాడు. అయితే ఇక్కడ ప్రకృతిస్థుడు కావడంతో ఆగలేదు. ప్రకృతిస్థుడు అంటే ప్రకృతి యందు ఉండడం మాత్రమే కాదు, మరొకటి కూడా ఇక్కడ జరిగింది. ఏంటంటే ఆ ప్రకృతి యొక్క గుణాలతో సంఘం ఏర్పరచుకున్నాడు. ప్రకృతి గుణాలు ఏంటి? ప్రకృతిలో 3 గుణాలు ఉంటాయి. సత్వ రజస్ తమో గుణాలతో కూడినటువంటిదే ప్రకృతి. ప్రకృతి అంటేనే సత్వము రజస్సు తమో గుణాలతో కూడిందనమాట. ఇప్పుడు అందులో ఉండడమే కాదు, అక్కడ ఉన్నటువంటి గుణాలతో కూడా ఇతను ఏం చేశాడు? సంగమాన్ని ఏర్పరచుకున్నాడు. ఫలితంగా
ప్రకృతి కార్యాలైనటువంటి ప్రకృతి నుండి పుట్టినటువంటి దేహము, ఇంద్రియాలు మొదలైన వాటిలో ఆత్మబుద్ధిని పెట్టుకున్నాడు. ఏంటి ఆత్మబుద్ధిని పెట్టుకోవడం? నేనే దేహాన్ని, నేనే ప్రాణాన్ని, నేనే మనస్సును, నేనే ఇంద్రియాలని, ఇంద్రియాత్మబుద్ధి, దేహాత్మబుద్ధి, ప్రాణాత్మబుద్ధుల్ని పెట్టుకునేసి ఉండిపోయాడనమాట. ఇక నేను, నావి, తాను, తనవి, నేను, నావి అనేటువంటి అభిమానంలో పడిపోయాడు. నేను సుఖిని, నేను దుఃఖిని అంటూ గుణాలతో బద్ధ సాంగత్యం చేశాడనమాట. స్వతహాగా తను నిర్మలుడైనా సరే, సచ్చిదానంద స్వరూపుడు అయినప్పటికీ కూడాను గుణములతో బద్ధ సాంగత్యం చేసేసాడు ఈ జీవుడు. తాను స్వయంగా నిర్మలుడైన ఆ సాంగత్య దోషంతో ఇతను అతని దోషం పూరితుడైపోయాడనమాట. ఇక్కడ ఏంటంటే రెండు విషయాలు మనం తెలుసుకోవాలి. ఈ ప్రకృతిస్థుడు అవ్వడం అంటే ప్రకృతి యందు ఉండడం అనేది ఏమంటారంటే దీన్ని అవిద్య. ప్రకృతిస్థుడు అవ్వడం అవిద్య. రెండోది ఏంది? దాని గుణాలతో సంగమం కావడం అనేది కామము. అంటే ఇప్పుడు రెండు వచ్చినాయి వీనికి దోషాలు, అవిద్య, కామము. అవిద్య, కామము అనేటువంటి రెండు దోషాలు జీవుడికి పట్టుకున్నాయి. ఈ అవిద్య కామాలతో కూడినటువంటి ఈ దేహము, ఇంద్రియాలు అవి చేసేటువంటి పనులతో తాను తాదాత్మ్యం చెందేశాడనమాట. అవిద్య కామాలతో కూడి ఏం చేశాడు? దేహము, ఇంద్రియాలు చేసేటువంటి కర్మలన్నీ తను చేస్తున్నట్టుగా అధ్యాస భావాన్ని పొందాడు. ఈ కారణంగానే నానా జన్మలను ఎత్తుతున్నాడు. మనం ఈ జన్మలు ఎత్తడానికి కారణం ఏంటంటే అవిద్య, కామము, కర్మలు. అవిద్య దేని వల్ల వచ్చింది? జీవుడు ప్రకృతిస్థుడు అవ్వడం వల్ల. కామం ఎందుకు వచ్చింది? గుణాలతో సంగమం అవ్వడం వల్ల. అదేవిధంగా ఫలితంగా చేసిన కర్మలన్నీ కూడా నేనే చేశాను అన్నట్టు అధ్యాస ఏర్పడడం. ఈ మూడింటి కారణంగా నానా జన్మలు ఎత్తుతూ ఉన్నాడు. మనం అందరం జన్మలు ఎత్తడానికి మూడే కారణం, అవిద్య, కామము, కర్మాలన్నమాట. కాబట్టి నానా జన్మలు ఎత్తుతూ ఈ సంసార కోపంలో పడిపోయాం. పుణ్యకర్మలు అన్ని పుణ్యకర్మలే చేసినట్లయితే ఏమవుతుంది? దేవతా జన్మలు వస్తాయి, ఉత్తమ జన్మలు వస్తాయి. మరి అన్ని పాపకర్మలే అయితే సబ్హ్యూమన్, నీచ జన్మలు అంటే పశు జన్మలు వస్తాయి. మిశ్రమ కర్మలు ఉన్నప్పుడు మానవ జీవితాన్ని ఎత్తుతాడనమాట. ఇది ఈ రకాలైనటువంటి జన్మల్ని ఎత్తాడనమాట. అర్థమైందా? ఇలా పురుషుడు ప్రకృతిస్థుడు కావడంతో సంసారి అయిపోయాడు. అయితే స్వరూపతః అతడు పరిశుద్ధుడు, సచ్చిత్తానంద స్వరూపుడు. అసలు స్వరూపతః చూస్తే పురుషుడు ఎట్టువాడు అన్నటువంటి విషయాన్ని భగవాన్ తర్వాత శ్లోకంలో చెప్పబోతున్నాడు. అంతవరకు రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు.